అత్యంత పోషకాలు కలిగిన పాలు జున్ను పాలండి. సాధారణ పాల కంటే జున్నులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది. జున్ను పాలలో ఉండే సహజ యాంటీబాడీలు పిల్లలకు, పెద్దలకి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తల్లిపాలను పోలి ఉంటుంది. ఎందుకంటే ఈ జున్ను పాలు ప్రతి ఒక్కరూ తినాలండి. పసిపిల్లలు తల్లిపాలు ఎలా బలాన్ని ఇస్తాయో జున్ను కూడా ఆరోగ్యానికి అలాంటి బలాన్నే ఇస్తుంది. ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణంగా పాల కంటే గాఢంగా స్వీట్స్ కి అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి చాలా ఉపయోగపడతాయండి. ఎముకలు, పళ్ళు బలపడటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే జీర్ణశక్తిని కూడా బాగా మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తిని బాగా అందిస్తుంది. వంటల్లో ఉపయోగించవచ్చండి. జున్ను ఓన్లీ జున్నుగా ఉపయోగించుకుంటారు, కానీ జున్ను పాయసం చేసుకోవచ్చు, జున్ను స్వీట్స్ చేసుకోవచ్చు. వడలు, కర్రీలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా తయారు చేస్తారు. టౌన్లో అంటే పెద్దగా తెలియదు, జున్ను దొరకటమే కష్టం కాబట్టి జున్ను పౌడర్ని యూజ్ చేస్తున్నారు. కానీ మనకు బర్రె పాలు నుంచి తీసిన జున్ను పాలు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే జున్నుని అరుదైన సహజ టానిక్ అంటారు. ఈ విధంగా జున్ను పాలను తీసుకొని మనం ఒక గిన్నెలో పోసుకోవాలండి. అది చిక్కటి పాలు, అది బర్రె ఈనిన రోజు మొదటి రోజు తీసిన పాలు కాబట్టి చాలా చక్కగా ఉంటాయి. కొంతమంది అయితే రెండో రోజు, మూడో రోజు తీసిన పాలతో కూడా జున్ను చేస్తారు, కానీ అవి అంత చిక్కగా రావు. సో ఫస్ట్ రోజు తీసిన జున్ను పాలు అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు. చాలా గట్టిగా, చాలా బాగుంటుంది. జున్ను కూడా జున్ను కేక్స్ లాగా వస్తాయి. మనం దానిలోకి మరీ తిక్కుగా కాకుండా కొంచెం పలచగా అవటానికి మామూలు సాధారణ పాలు తీసుకుంటాం. ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. తర్వాత తురుముకున్న బెల్లం అండి, తురుముకోవచ్చు, లేదంటే మిక్సీ చేసుకొని పొడిగా చేసుకొని బెల్లాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసము. చూస్తున్నారు కదా, నేనైతే మాత్రం అవి 1.5 లీటర్ పాలు అండి జున్ను పాలు. దానిలో ఒక 1/2 లీటర్ మామూలు సాధారణ పాలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద గడ్డ ఉంటుంది కదా బెల్లము, అలా పెద్ద గడ్డ బెల్లం తీసుకొని దాన్ని పొడి చేసుకొని పాలల్లో యాడ్ చేసుకున్నానండి. అది కరిగే వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే కరగకుండా గ్యాస్ మీద పెట్టేసామంటే ఆ బెల్లంలో ఉండే ఆ స్వీట్నెస్ కానీ, ఆ నీళ్లు కానీ ఆ పాలల్లో అడుగున మాత్రమే ఉంటుంది, ఆ పాలు మొత్తం రావు. సో అందుకని ఆ బెల్లం కరిగే వరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత మిరియాల పౌడర్ ఉంటే మిరియాల పౌడర్ వేసుకోండి, లేదంటే మిరియాలు ఉంటే దంచుకొని అయినా వేసుకోవచ్చు. అలాగే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ వేయలేదు, ఓన్లీ మిరియాల పౌడర్ ఉంటే నేను యాడ్ చేశానండి. ఈ పాలు బాగా కరిగిందాకా కలిపి బాగా గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకున్న వీడియో అది స్కిప్ అయిపోయిందండి, కనిపించలేదు నేను. సో అందుకని డైరెక్ట్ గా గ్యాస్ మీద నుంచి తీసిన బౌల్ ఉంటుంది కదా, జున్ను చూసారా అసలు ఎంత గట్టిగా ఉందో. అసలు చాలా అంటే కేక్ ముక్క ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అలా ఉందండి. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, అది బోర్లించినప్పుడు కొంచెంసేపు పడలేదు, కానీ పడిందండి. అసలు మీరు చూస్తారు, చూడండి జున్ను ఏంటి అసలు ఎంత బాగా వచ్చిందంటే, స్టార్టింగ్ లో చూసారు కదా, అసలు జున్ను చాలా గట్టిగా కేక్ లాగా స్పంజీగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. అది కట్ చేసినప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా, ఆ ముక్కలు అనేది మన స్పాంజ్ కేక్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇలా పిల్లలకి చేసి పెట్టండి. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయండి. మంచి బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే జున్నండి, ఖచ్చితంగా తినాలి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా